మహాజాతర తొలిఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే గిరిజన పండుగ 4 రోజుల పాటు సాగనుంది. సంప్రదాయ పద్ధతిలో సరళమ్మను కన్నిపల్లి నుంచి జయజయ ధ్వనాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెల మధ్య ప్రతిష్ఠించనున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క సారాలమ్మల దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 4 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒడిబియ్యంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కన్నేపల్లి గ్రామం నుంచి సారాలమ్మను జంపన్న వాగు మీదుగా ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. సారాలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరగానే జాతరలో తొలిఘట్టం పూర్తవుతోంది. కుగ్రామంగా ఉండే వరంగల్ జిల్లా మేడారం జనసంద్రమైంది. సాంప్రదాయబద్ధంగా జంపన్నవాగులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది.